అందరికీ ముందుగా కార్తీక మాసం విదియ శుభాకాంక్షలండి. కార్తీక మాసం రెండవ రోజు అయిన శుక్లపక్ష విదియను యమద్వితీయగా అయితే గనక పిలుస్తారు. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అర్థం పట్టే ఒక సాంప్రదాయమే ఈ భగినీహస్త భోజనం అన్నమాట. భగిని అంటే సోదరి అని అర్థమంట. ఆమె పెట్టే భోజనం కనుక భగినీహస్త భోజనం అని అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ విదియనైతే గనక పండుగగా అయితే గనక జరుపుకుంటారు. సోదరీ సోదర ప్రేమకు అర్థం పట్టే పండుగల్లో ఇది కూడా ఒక పండుగ అన్నమాట. మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వారి యొక్క కార్యక్రమాల కారణంగా వెళ్ళలేకపోయారు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదే రోజున యమున ఇంటికైతే గనక వెళ్ళారంట. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టిందంట. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవడంతో ఇరువురు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునను అంటే తన సోదరిని ఏదైనా వరం కోరుకోమని అడిగారట. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి కాబట్టి ఆమె ఈ కార్తీక శుద్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆమె కోరిందట. ఈ కోరికకు యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుందని, తన సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడట. అందుకే ఈ ఆచారం అనేది ఆచరణలోనికి వచ్చింది. ఈ విధియ కేవలం అన్నదమ్ముల కొరకు మాత్రమే కాదు. ఏ ఆడపిల్ల అయితే ఈ విదే రోజు వారి సోదరుని పిలిచి భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటుందో ఆ సోదరి పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉంటుందని యమధర్మరాజు వరం ఇచ్చాడట. కనుక మనమందరము కూడా ఈ ఆచారాన్ని ఆచరించి సంపూర్ణ ఫలాన్ని పొందే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.